అంటే ఈ పుస్తకములు విలాపము అనగా ఏడ్చుట జ్ఞాపకం చేస్తుంది. దీనికి ఇంటర్నల్ డాక్యుమెంట్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్క గ్రంథముకు, ప్రతి ఒక్క పుస్తకముకు, ప్రతి ఒక్క వాక్యానికి ఇంటర్నల్ డాక్యుమెంట్ అనగా ఆధారం ఉంటుంది. ఈ విలాపానికి ఇంటర్నల్ డాక్యుమెంట్ ఏంటయ్యా అనంటే ఇర్మియా. దీని ముందున్న పుస్తకము మనం చూస్తాం. ఇర్మియా ఈయన ఒక గొప్ప బోధకుడు, ఒక సేవకుడు. అయితే ఈ విలాపము మనం ఎందుకు ఈ దినము మనం చదువుకున్నాము అనంటే, ఇర్మియాకి ప్రజలకి దేవుడికి డిస్కషన్ జరుగుతుంది. ఎవరెవరికి జరుగుతుంది? ఇర్మియాకి ప్రజలకి దేవుడికి డిస్కషన్ జరుగుతుంది. ఏంటి డిస్కషన్? ఏంటయ్యా అనంటే, ఇర్మియా గమనిస్తే బిడ్డలారా, సింహాసనం మీద ప్రభువు కూర్చున్నారు. బిడ్డలారా, ఇర్మియా అంటాడు, ఇశ్రాయేలుకి కళ్ళు నెత్తికెక్కిపోయి ఉన్నాయి కనుక దేవా వారిని నశింపచేయండి. ఇర్మియా డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. నన్ను మర్చిపోయారు, వారు నన్ను మర్చిపోయి వారి ఇష్టానుసారముగా వారు చేస్తున్నారు కనుక నీ గద్దింపు వారికి దయచే అని నేరుగా రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎవరికి? దేవునికి చేస్తున్నాడు. బిడ్డలారా, ఈ 2-3 సార్లు ఈ ఇర్మియా ప్రవక్త చెప్పడం జరిగింది. అయితే ప్రభు అంటున్నారు, దయచేసి నువ్వు మరొక మారు వెళ్ళి నువ్వు చెప్పు. ఏమని? నేను త్వరలో రానయ్యున్నానని, ఒక ఉగ్రత దినం అనేది ఒకటి ఉంది కనుక అది నువ్వు వారికి బోధించు, నువ్వు వెళ్ళు అంటే సరే కదా అని చెప్పి బిడ్డలారా వెళ్ళడం జరిగింది. జాగ్రత్త గమనించండి బిడ్డలారా, ఇర్మియా మాట్లాడుతున్న మాట ప్రభు చెప్పిన వెంటనే లోపలి వెళ్ళి చెప్పాడు. అయినా కానీ ఈ ప్రజలైన వారు వినడం లేదు. అలా ఏం చేయండి, మన దేవుడు మంచివాడు, అలా ఏమి మనల్ని నిందించట్లే, అలా ఏమి మనల్ని ఆయన శిక్షకు గురి చేయలే అని ఎవరు చెప్తున్నారంటే ఇశ్రాయేలే ఒక యాజకునికి చెప్తున్నారు. మరలా తిరిగి వచ్చేసాడు ఇర్మియా. మరలా ప్రభువుకి చెప్తున్నారు, అయ్యా నేను చెప్పాను, మాట వినడం లేదు. వారు తిరిగి నీకే సమాధానం ఇస్తున్నారు. వారు నువ్వేమీ చేయవని అంటున్నారు. దయచేసి నువ్వు ఉగ్రత కలిగించేయి అని అంటే, బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ఒక దేశాన్ని కొట్టాలంటే ఏం చేయాలి? మరొక దేశం పెంచగొట్టాలి. అలాగే ఇప్పుడు అదే చేయబోతున్నానని మరలా చెప్పు అని మరలా పంపించాడు. మరలా వెళ్ళినట్లయితే దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ప్రసంగం చేస్తే 100 మంది ప్రసంగికులు ఇర్మియాకి ఏం చెప్పారో తెలుసా? అలా ఏమి జరగదులే అని చెప్పారు. ఒక ప్రసంగికుడికి ఎంతమంది చెప్పారు? 100 ప్రసంగికులు లేచి ఊరుకోమన్నారు. మన దేవుడు మాట ఇచ్చాడు, గొప్పవాడు. మనం కూడా ఇది అలాగే చెప్తాం. ఈ దినము మనం చేసిన క్రియలు, మనం చేసిన పాపాలు, ఇదిగో దేవుడు నిన్ను క్షమించడనంటే లేదు మాకు తెలుసు దేవుడి గురించి, మేము మా తాత ముత్తాతలు కానించి ఇక్కడే ఉన్నాం, మన దేవుడు గొప్పవాడు, ఏమీ చేయడు, కరుణామయుడు అని మనమే చెప్తాం. అలాగే ఇశ్రాయేలు వారు ఇలాగే చెప్తున్నారు. ఇర్మియా ప్రసంగాలు నమ్మకండి అని ఈ 100 ప్రసంగికులు లేచి చెప్పారు. ఎవరికి అంటే ఇశ్రాయేలు జనాంగానికి. దేవునికి చెబితే మరలా చెప్పు అని అంటున్నారు. మరలా ఇంకా ఇర్మియాకి ఏమనిపించిందంటే ఇంకా విసుగు పుట్టేసింది. ప్రభా నువ్వు ఎన్నిసార్లు వెళ్ళమన్నావు? 2 మార్లు వెళ్ళాను, చెప్పాను, వారు వినడం లేదు. మరలా 3వ వెళ్ళమంటున్నారు. ఇంకా మరలా 3వ వెళ్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈసారి ఇర్మియా అన్నవాడు వస్తే మూతిలో పడివేసేద్దామన్నారు. ఇందులో పడేస్తారట, మూతిలో పడివేసేద్దాం. బిడ్డలారా కొట్టే ప్రయత్నం చేశారు. ఈ దినము మన మాటల చేత, మన భక్తి చేత మన సంఘాలని, అనేక మంది సంఘస్థుల్ని, మన యాజకులని, లేకపోతే మన యాజకుని అనేక ప్రవర్తన చేత, చేష్టల చేత బాధ పెట్టేవారంగా మనం కూడా ఉన్నాం. ఏమంటారా బిడ్డలారా? ఈ దినము నువ్వు దేవుని యొక్క విందు తీసుకోవడానికి వచ్చి ఉన్నావు. నీ హృదయాన్ని ఈ దినం ఒక్కసారి పరీక్ష చేసుకో. నీ జీవితం ఏంటి? ఈ దినము నీ బ్రతుకేంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? ఎలా వృద్ధి చేద్దాం?
ఉన్నది దినము దేవుని వైపు చూడాలి. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకునండి. నేను ఈ సేవ మానేద్దాం అనుకుంటున్నాను, అక్కడ వరకు వచ్చేస్తాడు. ఎవరు? ఈ యొక్క ఇర్మియా. దేవుని బిడ్డలారా నేను సేవ చేయకుండా ఉండలేను అబ్బా అని ఎప్పుడైతే అనుకున్నాడో, సేవ మానేద్దాం అనుకున్నాడు, మరలా ఏమనుకున్నాడంటే నేను ఈ సేవ చేయకుండా ఉండలేను. సరే నువ్వేం చెప్తావు చెప్పు, నేను చేస్తాను. నేను మరలా వెళ్తాను, నువ్వేం చేయమంటే అది చెప్తానంటే నన్ను ఈసారి ఏం చేయమంటావు అని అడిగాడు. జ్ఞాపకం చేసుకుని అలా అడగగా ఇదేం బిడ్డలారా ఒక కర్రను తీసుకో, 2 ముక్కలు అవుతుంది, అది నువ్వు వారి ఎదురుగా ఎప్పుడు చూపించు వెళ్ళి అనగా 2 ముక్కలు చేశారు. అయితే దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, విరువడులే మనకున్నాడులే, ఆయన అలా చేయలే అని మరలా వెళ్ళి చెప్పారు. మనం కూడా చాలాసార్లు చాలా బోధలు వింటాం, చాలా ప్రసంగాలు వింటాం, ఎన్నో ప్రార్థన చేస్తాం, వాక్యం ద్వారా ఎన్నో మార్లు దేవుడు గద్దిస్తాడు. ఆ ఉన్నంతసేపు కూడా నువ్వేమనుకుంటావంటే ఇక్కడి నుంచి నా బ్రతుకు మార్చుకోవాలని ఇక్కడే అనుకుంటావు. మరలా ఈ ఆవరణం దాటిన వెంటనే మరలా పాత రోత, మరలా పాత జీవితము. ప్రియమైన బిడ్డలారా జ్ఞాపకం చేసుకునండి, 2 ముక్కలు చేసినా కూడా స్పష్టంగా చూపించాడు, ఏమో ఇచ్చాడు, ఇలా జరుగుతుంది దేవుని మాట వినకపోతే అని అన్నాడు. అంటే అలా చేయలేని మరలా చెప్పాడు. ప్రియమైన బిడ్డలారా ఒకసారి కొండను తీసుకుని వెళ్ళమన్నాడు, ఆ కొండ పగిలిపోతే అలా మనము కూడా మన జీవితాలు అలా పునాతునకులైపోతాయి అనగా అలా పగలదులే మరలా చెప్పడం. వినడానికి నీకే ఏదో ఒకలా ఉంది కదా, చేసేవాడికి ఇంకెలా ఉండాలి, మరలా అలాగే చేస్తే మరలా దేవుడికి చెప్తే ఎవ్వరు కూడా వినలేదు. రెండుటలా శ్రమ వచ్చి మీద పడిపోయింది, శ్రమ వచ్చి మీద పడిపోయింది, నష్టము. ఇప్పుడు వీరు బాధపడుతున్న ఆ కష్టము, ఆ ఏడ్పే ఈ విలాప వాక్యములు. దేవునికి స్తోత్రం. ఇదే వాళ్ళు ఎలా రోధిస్తున్నారో ఈ గ్రంథం ద్వారా చెబుతుంది. వారు ఎలా రోదన చెందుతారో, ఎంత ఏడ్చారో ఆ తెలియపరిచేది ఈ యొక్క విలాప వాక్యం. చాలా సార్లు నీకు కూడా అమ్మ దయచేసి నీ కుటుంబాన్ని మార్చుకో, రానైన లోకం మరా గడ్డు పరిస్థితుల్లో లోకముగా ఉన్నది, దయచేసి నువ్వు ఇప్పటికైనా మారు 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 రక్షణ తీసుకో అనంటే మనకి చెవులకి వినపడుతున్నా విననట్టు మన బ్రతుకులు ఇంకా నువ్వు అలాగే ఉంచుకుంటున్నా. ఎందుకంటారా మనకు కూడా ఒక గుర్తు రాబోతుంది. మారావా, నువ్వు సిద్ధపడ్డావా, ఏమైపక్షమానిగా అవుతావు. బిడ్డారా ఇర్మియా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు నెత్తురు ఏరులై పారుతుందంట ఆ దేశంలో, నెత్తురు ఏరులై పారుతుంది. ముందుగానే దేవుడు నీకు ముందుగానే ఎందుకు చెబుతాడంటే వాక్యం ద్వారా గాని, సేవకురాలు గారి ద్వారా గాని, బిడ్డారా పదే పదే వాక్యం ద్వారా మాట్లాడుతుంది. ఎందుకు అంటే ఒక ఉగ్రత రాబోతుంది, దానికి నువ్వు సరి చేయబడాలి అని చెప్పి ముందుగా నీకు పదే పదే అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. గడువుల మీద గడువులు ఇస్తాడు దేవుడు నీకు. ఎందుకో తెలుసా? మారుతావని, మార్పు చెందుతావని. ఇది నువ్వు తీసుకుంటున్నా ఈ యొక్క రక్తము నీ పాపము కడిగివేయడానికి, అందుకే నువ్వు తీసుకోవాలి. ఈ శరీరము నీ పాపముతో సహా ప్రతిదీ కూడా పరిశుద్ధం అవ్వాలని ఈ యొక్క శరీర రక్తము నువ్వు పుచ్చుకుంటున్నావు. అది యోగ్యత కలిగి నువ్వు తీసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన బిడ్డలారా 137 కీర్తనలో మనం చూస్తున్నట్లయితే నిన్ను గర్భిణి, అక్కడ ఒక మాట కనబడుతుంది, మరలో భావించదు కానీ మానవుతో కత్తి పెట్టి నిలువుగా చీల్చి చంపేశారు. ప్రక్కన వారు దేశం వారు వచ్చి, ఎందుకు ఇంత కష్టం వచ్చింది, ఎందుకు ఇంత శ్రమ వచ్చేసింది అంటే ముందుగానే దేవుడు చెప్పాడు మాట వినమని. నెత్తినెక్కిపోతే చాలాసార్లు క్రైస్తవులని వారికి మరలా అనుకోవద్దు దయచేసి. ప్రదేం బిడ్డారా దేవుడు అంటే చులకనైపోతాడు, సేవకుడు అంటే చులకనైపోతాడు. ఆ ప్రార్థన చేస్తారులే, వాక్యం చెప్తారులే, ఈ దినం ఏముందలే, ఆదివారమే కదా అని తేలికగా తీసుకుంటావు. ఇది ఒక జడ్జిమెంట్ డే. ప్రతి ఒక్క ఆదివారము ఒక న్యాయ వ్యవస్థ. నువ్వు ఆదివారం మందిరానికి వస్తున్నావంటే నువ్వు న్యాయము తీర్పులోనికి వెళుతున్నావని నువ్వు గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఒక్క ఆదివారము ఇది ఒక జడ్జిమెంట్ డే. ఇలాంటి సమయాల్లో, ఇలాంటప్పుడు నీకు న్యాయ విదేశాలు, ఒక విధులు,
నీకు చెప్పడం జరుగుతుంది. ఆఖరి తీర్పు అక్కడ ఉంటుంది. ఇక్కడ నీకు గడువుల మీద గడువులు ఇస్తాడు. ప్రతిసారి నీకు చెబుతాడు ఏమన్నా తెలుసా, సరే ఇక నువ్వు దయచేసి మారు, ఇక నుంచైనా మారు, ఇక నుంచైనా మార్పు చెందు. బిడ్డలారా, ఇంతమంది సంఘముగా మీరు కూడుకుని ఉన్నారు. ఆనాడు ఇర్మీయా ఎంత విలాపము చెందాడో ఇప్పుడు అంతే ప్రార్థన చేస్తున్నాడు. ఒకప్పుడు ఏలీయా గారు ప్రార్థన చేసిన ఎంత రోదన, బాధ, చింత, ఎంత వేదనతో చేస్తే ఈనాడు ఎంత మందిగా మనం కూడుకుని ఉంటాం. దేవునికి స్తోత్రం. ప్రియమైనవారా, ఇక్కడ ప్రార్థించిన ప్రతిదీ నెరవేరుతుందండి. ఆనాడు చేసిన అయ్యగారు ప్రార్థన, ఆ ప్రార్థన ఏది దేవుడు మర్చిపోలేదు. అందుకనే మాలాంటి సేవకులైన వారిని అనుకుంటాను, ఆనాడే గారు చేస్తుంటారేమో. అనేక మంది బోధకులు మా సంఘాల్లో బోధించాలి, అనేక ఆత్మలు రక్షించబడాలి, ఆనాడే చెప్పుంటారేమో ప్రభుకి. అందుకని ఇది నువ్వు నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. వింటారా, జ్ఞాపకం చేసుకోండి. ఇది నువ్వు నీతో మాట్లాడుతుంది, నేరుగా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, నీ ప్రవచనం నమ్మలేకపోయామయ్యా, నన్ను క్షమించు అని ఇశ్రాయేలు ఒక దేశము విలపిస్తుంది. ముందుగానే చెప్తే మేము వినలేదు. జ్ఞాపకం చేసుకోండి. సొమ్ము ఒకటిది, సోకొకటిదిగా ఉంటది. మన బ్రతుకులు చాలా సార్లు అలాగే ఉంటాయి. ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా, ప్రక్కన వారు ద్వేషం వచ్చి ఇప్పుడు వీరి మీద ఏడుబడి చేస్తుంది. వీరు పండించుకున్న పంటే వారు అజామీషి చేస్తున్నారు, వారే అమ్ముతున్నారు. ఇప్పుడు వారు పండించిన పంట ఇతరుల వారు వచ్చి ఏలుబడి చేస్తున్నారు. దినము ఈ సంఘంలో ఏలుబడిగా చేసేవారు అనేక మంది ఉంటారు, అనేక మంది వస్తారు. సంఘాన్ని, విశ్వాసాలు ఏలుబడి చేసేవారు అనేక మంది ఉంటారు. నీ తల్లి సంఘమును మర్చిపోతుంది. జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడ ఏది కావో అక్కడే నువ్వు నిలబడగలుగుతావు. దేవునికి దీని విషయంలో కూడా నువ్వు లెక్క అప్పచెప్పాలి. లేదంటే బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము మీరు ఇంత చక్కగా కూర్చున్నారు కదా, ఇంత చక్కగా దేవుని వాక్యం వింటున్నారు కదా, దీని వెనకాల ఆత్మీయ ప్రార్థన ఉన్నది. ఇంత శ్రమ పడి చేస్తుంది ఎందుకు? మనలాంటి వారిని, మన రోత, బాధ, బ్రతుకులు మార్చడం కొరకు ఆ బాధ్యత దేవుడు అప్పచెప్పారు. అందుకని ఈ దినము మనకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా ఒకనొకటి ఎదిరించుకొని మనం ఇక్కడ ఉండగలుగుతున్నాం కదా. ఏమా అయ్యా, నేను మొదట్లో ఎలా వచ్చాను, ఇప్పుడు అలాగే ఉన్నాను వారు చేతులు ఎత్తన్నమ్మా దయచేసి. లేదు కదా, మన స్థితి మారిందా, మన బ్రతుకు మారిందా, మన జీవితం మారుతుందా? వెనకాల ఎవరు ప్రయాస, ఎవరు ప్రయాస? గట్టిగా మాట్లాడు అమ్మా, గట్టిగా చెప్పాలి. నేను అంటాను, కష్టంలో ఉన్నావేమో, దేవుడి ముందే చెప్పొచ్చు, దయచేసి నన్ను కాదండి, ఈ శ్రమ నీకు ఎదుర్కొంటావు, దయచేసి మారుకో, దయచేసి ఇప్పుడైనా మారు అనొచ్చేమో, వినకపోవచ్చేమో. శ్రమ వచ్చి పడిపోయింది, నువ్వు ప్రార్థన చేస్తున్న చల్లదు. నువ్వు తెలుసా, నీ పక్షాన్ని ప్రార్థించడానికి ఒక ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇదేం బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుని దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఆ రోజుల్లో శ్రమ, దరిద్రం ఎక్కువయ్యి అనేకమైన కొనుక్కున్నారు. ఈ దినం మనం డబ్బులు ఎక్కువై కొనుక్కుంటున్నాం. ఆ దినాల్లో శ్రమతో ఇదేం బిడ్డలారా, ఎటు దిక్కులేని పరిస్థితిలో నీరు కొనుక్కున్నారు, నీరు కూడా కొనుక్కున్నారు వారు. ఈ దినాన్ని మనం కూడా కొనుక్కుంటున్నాం. శ్రమలో కాదు, డబ్బులు ఎక్కువయ్యి. అవునా కదమ్మా? ఇదేం బిడ్డలారా, నేను దేవుడిని ఎంతో నేను మాట్లాడుతున్నాను. జ్ఞాపకం చేసుకునండి. ఆఖరికి నదులు వీరివే, పంటవి వీరివే, కానీ వీరేమీ చేయలేకపోతున్నారు. ఆఖరికి పెట్ట రెంటను కూడా కొట్టుకుని తినే పరిస్థితికి వచ్చేసారు. ఎందుకు తెలుసా? యాసుకుని కాదనుకున్నా, ఒక సంఘములో నడిపించే నాయకుడిని కాదనుకున్నందుకు, దేవుని మాట లెక్క చేయలేనందుకు దేవుడు ఒప్పుకుంటాడా? ఇప్పుడు ఈ శ్రమ వచ్చి పడిపోయింది. దీన్ని తీర్చేవాడెవడు? దీన్ని బాగు చేసేవాడెవడు? బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. విలాపవాక్యములు మనం చదువుకున్న అధ్యాయంలోనే 5వ అధ్యాయము 7వ వచనంలో ఒకరు చదివి వినిపిస్తారా? బిడ్డలారా, అన్యాయం, అక్రమము మేము వారి దోష శిక్ష అనుభవించుచున్నాము. చాలండి. ఈనాడు చాలా మంది కుటుంబాల్లో
యవనస్తులైన వారు ఇప్పుడు కొంతమంది ఎక్కువ కనపడుతున్నారు, కానీ ఈ మాట నేను చెప్తున్నాను. మన తల్లిదండ్రులు మనకేమి ఇవ్వకపోవచ్చు, మనకేమి పెట్టకపోవచ్చు, కానీ ఈనాడు యవనస్తులైన వారు తప్పుగా అర్థం చేసుకునేది ఏంటంటే, మా నాన్న నన్ను ఇలా చేసేసాడు, మా అమ్మ నన్ను ఇలా చేసేసింది, మా నాన్న ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తి అయితే ఆ కుటుంబంలో పుడితే బాగున్నాం, మా నాన్న త్రాగి ఇలాంటి పరిస్థితులకు వచ్చేసాడు, మా బ్రతుకులు ఎలా అయిపోయాయి అని అనుకుండొచ్చు. ఒక సుభాష్ చంద్రబోస్ లా మాట్లాడతాడు. నేను అంటాను, అలా జరిగినప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు చూస్తావు కదా, లేదా నీ తల్లి చూసింది కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రార్థించాలి? ఎక్కడికి ప్రార్థించాలి? దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించాలి, దేవుడి దగ్గరికి పరిగెట్టాలి. ఆ రోజు నోరు లెగలేదు, ఈ రోజు ఏం లెగుతుందంటే నీ నోరు లేస్తుంది. ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రోజుగా నీ తల్లిని తండ్రిని నిందిస్తున్నావేమో. జాగ్రత్త. బిడ్డలారా, ఇప్పుడు ఇది వీరు కూడా ఇలాగే చేస్తున్నారు. అయ్యో, ఆ దినము చక్కగా నా తండ్రి చెప్పాడు, నేను వినలేకపోయాను, అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు దేవా అని ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుని ఇర్మియా కూడా కరిగిపోయి మోకరించి సంఘం పక్షముగా ప్రార్థన చేస్తున్నాడు. అది ఒక సేవకురాలి సేవ, అది ఒక సేవకుడి ప్రేమ, ఆదరణ. ఇలా ఉంటుంది దేవునిలో నడిస్తే. ఇది ప్రేమ. ఈ రక్తము నీకు ఏం చూపిస్తుందయ్యా? ఈ దినం నువ్వు పుచ్చుకునేదనంటే నిబంధన చూపిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ రక్తము నీలో వెళ్ళిన వెంటనే నీ పాప భారములన్నీ కూడా విడిచివేయడానికి నువ్వు అందుకే తీసుకోవాలి. అసలు ఈ శరీర రక్తాలు ఎందుకు తీసుకోవాలి అని ఒక క్వశ్చన్ వేస్తారు. ఎందుకు అనంటే, ఇక్కడ నీకు ట్రైనింగ్ ఏంటట, నీకు ఇక్కడ ట్రైనింగ్. అసలైన విందు ఎక్కడుంది? ఒక రాజ్యంలో. ఇక్కడ నువ్వు పరిపూర్ణంగా ఆచరించగలిగితే, పరిశుద్ధంగా దీనిని తీసుకోగలిగితే, ఇక్కడ ఆ విందులో నీకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి, ఈ దినము దేవుడు పని అవ్వడం లేదు, పని జరగడం లేదు. ఎందుకనంటే సంఘమే అడ్డుపడుతుంది. సంఘమే కొన్ని సార్లు నిందలు మోపుతుంది. సంఘమే సహకరించలేకపోతుంది. ఇది నాన్న నేను అంటాను, ఏమడుగుతున్నాడు? సహాయం చేస్తావు. న్యాయంగా అడుగుతున్నాడా, అన్యాయంగా? అదేం బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ మందిరంలోనే కదా నువ్వు వదిలింది, ఈ మందిరంలోనే కదా నీకు అనేక వాక్యములు వినిపించబడింది, ప్రసంగములు చేయబడింది, దేవుడు మాట్లాడింది. ఇప్పుడు ఈ మందిరమే ఒక సుందరమైన మందిరముగా తీర్చిదిద్దడానికి దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరుచుకున్నాడు. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు, నీ వంతు ఎంత అని అడుగుతున్నాడు, నీ ప్రయాస ఎంత అని అడుగుతున్నాడు, నీ ప్రార్థన ఎంత అని అడుగుతున్నాడు. ఏమని చెప్తావు? నాకు సమయం లేదయ్యా అంటావా? లేకపోతే ఒకప్పుడు ఉద్యోగం లేక వచ్చాను, ఇక్కడికి వచ్చాక ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు ఆ పనిలో బిజీ అయిపోయాను, దయచేసి నాకు ఖాళీ లేదు, సారీ అని నువ్వు చెప్తున్నావు. లేకపోతే అప్పుడు నేను ఖాళీగా ఉన్నాను, అప్పుడు ఎందుకని ఎక్కువ వచ్చి ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడు నేను ప్రార్థన చేయలేనయ్యా, దయచేసి మరొకరిని ఎవరైనా చూడని అంటున్నావు. చేయి కలుపుతున్నావా? ఇది బిడ్డలారా, చెయ్యి కలపడం అంటే, లేకపోతే ఇవ్వడం అంటే మీకు వచ్చేది మొట్టమొదటిగా ఏంటంటే ఏమొస్తుంది? మనకు మాత్రమే గుర్తొస్తారు. మనం అక్కడతోనే అవే మన బ్రతుకులు అనుకుంటాం, అవే మన జీవితాలు అంటాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, కానుకలతో జరిగిపోయేది సేవే కాదు, ప్రార్థనతో, ఒక బలమైన యాజకుడితో, ఒక బలమైన యాజకురాలితో గంటలు ప్రార్థన చేస్తే ఇలాంటి సంఘములు కట్టగలుగుతాము. దేవుడి బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి, కొన్ని గంటలు దేవుడి దగ్గర కూర్చుంటే ఇలాంటి వాక్యములు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. నెల ప్రార్థన చేస్తే ఇచ్చే 10,000 20,000 జీతమే ఒక 30 రోజులు చేస్తే నీకు జీతం వస్తుంది. కొన్ని సంవత్సరాల తరబడి కష్టమనక, వాననక, ఎండనక, ఒక ప్రక్కన భారం మోస్తూ, ఒక ప్రక్కన కుటుంబాన్ని బరువు మోస్తూ, మరొక పక్క దేవుని పట్టుకుని, మరొక ప్రక్క సంఘంలో ఒక ఆపద వచ్చింది, ఒక సంఘస్థురాలికి, ఒక సంఘ నాయకుడికి, ఒక సంఘస్థుడికి బాధ వేదన చెంది ఉన్నారంటే, పరుగున ఎలాంటి ఆరోగ్య పరిస్థితుల్లో వచ్చి ప్రార్థన చేస్తున్నదే వచ్చారు. అది దేవుని ప్రేమ. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడంటే ఇవన్నీ మర్చిపోయావని అడుగుతున్నాడు. బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మాట్లాడుతుంది. ఈ దినము సిరియా దేవతల వైపు, ఐగుప్తు దేవతల వైపు అనేక మంది వైపు తిరిగిపోయి ఉన్నారు. ఎవరునండి? ఇశ్రాయేలు జనాంగం.
మనం కూడా అలాగే తిరుగుతున్నామా? అయ్యో, ఇక్కడ నీకు ఇంతే మేలు జరిగిందా, నేను అక్కడికి వెళ్ళాను, అంత మేలు జరుగుతుంది, అక్కడికి వెళ్ళు. 3 వారాలు వచ్చి, 4 వారాలు వచ్చి, 5 వారాలు వచ్చి, అక్కడ ఫ్యాన్ ఉందంట, ఏసీ ఉందంట, అక్కడ గట్టిగా వాయిద్యాలు వాయిస్తారట, అంత సౌకర్యాలు ఉన్నాయట. కాలంలో వస్తున్నారు అలాంటి వారు. రానైన రోజులు వచ్చేవినే మన ప్రాంతంలో జరుగుతూ ఉండొచ్చు. ఏదో ఒక ఆశ చూపించచ్చు, కానీ నీ పరిశ్రమ మర్చిపోవచ్చు. ఇది లేక చెప్పాలి. ఎవరు చూడడం లేదులే, మా పాస్టర్ గారు చూడలే, లేకపోతే మా సంఘ నాయకుడు, మా ఆత్మీయ తల్లి చూడలే, ఎవరు చూడలే అనుకుంటున్నావేమో. దేవుడు చూస్తున్నాడు. ఈ దినము నువ్వు ఏం అందుకోవడానికి వచ్చావు? ఎలా అందుకోవడానికి వచ్చావు? హృదయపూర్వకంగా వచ్చావా? అనుసరించడానికి మాత్రమే వచ్చావా? ఏదో అందరూ తీసుకున్నారులే, ఇది ఒక ఆచారం అంటలే అనుకుని తీసుకుంటున్నావు ఈ శరీర రక్తములు. జ్ఞాపకం చేసుకోండి, సరిగ్గా నువ్వు మోకాలు వేసి ప్రార్థించాలి. కానీ ఈ దినము సమస్యతో అనే వారు ఎవరు కూడా ఉండరు. సమస్య అనేది మన బ్రతుకులో ఉండదు. ఒకవేళ వచ్చినా దాన్ని ఎదుర్కొనే పరిస్థితిలో ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఇది నాన్న ప్రతి ఒక్కరికి సమస్యే, ప్రతి ఒక్కరికి కష్టమే. ఆఖరికి ఈ దినాన జ్ఞాపకం చేసుకోండి, ఈ శ్రమలో దేవుడు అంటున్నాడు, నువ్వు నా వైపు చూస్తావా? నాకు చెయ్యి అందిస్తావా? దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు నాకు సహకరిస్తావా? బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మాట్లాడుతున్న ఏమిటంటే, వేడిని మెరుపు చెందడానికి నీకు శ్రమ ఉంటుంది. బంగారం చూడండి, అగ్నితో దాన్ని కాల్చగా ఏమవుతుంది? ఒక మనిషి వేడి బంగారం దొరుకుతుంది. అలాగే నీ సమస్యలో నువ్వు శ్రమలో నలుగుతున్నావనంటే దేని కొరకంటే మెరుగు తిట్టుకోవడానికి కొరకు, నీ హృదయం మెరుగు పొందించుకోవడానికి కొరకు. బిడ్డరా, దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, దానియేలుతో 3 యవనస్తులని వారు ఉన్నారు. కష్టమైన, బాధైన, చింతైన వారు అలాగే ఉన్నారు. కానీ ఉంటుండగా వారి పరిస్థితిని దేవుడు చూశాడు, గొప్ప రాజ్యానికి అధికారిగా చేశాడు. దీని కూడా ఒక ఉన్నతమైన వ్యక్తిగా నీ జీవితంలో చేస్తాడు. ఇదేం బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. 1 కొరింథీ 11వ అధ్యాయము 26వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా చదువుదాం. 1 కొరింథీ ఎలాంటి కదా అపరాధం అవుతాం. యోగ్యముగా తీసుకోకపోతే ఏమవుతాము? ఈ దినము నువ్వు ఏమాత్రము ఈ శరీర రక్తము యోగ్యముగా తీసుకోలేదా, దీనికి కూడా నువ్వు లెక్క చెప్పాలి. 100 ప్రసంగాలు చేసిన మార్పు భక్తుడు ఒక ప్రార్థన ద్వారా మారుస్తుంది మనిషి జీవితాన్ని. దేవునికి స్తోత్రం. చేసిన ప్రార్థన 80 మందిని మార్చి, అనేక మంది ఇంకా మార్చిపోతుంది. ఎప్పుడంటే అడుగు కట్టు ముందుకు వెళ్ళినప్పుడు, ప్రస్తుత కాలంలో ఒక చిన్న సంఘటన చెప్పి నేను మీకు ముగిస్తాను ఈ వాక్యమును. ప్రస్తుత కాలం మనం విన్నాం, హైదరాబాద్ ప్రాంతంలో ఒక తల్లి తన కుమారుడు అపాయ పరిస్థితుల్లో ఉన్నాడు, ఆఖరికి ఇంకా బ్రతకడు అన్న పరిస్థితికి వచ్చేసాడు. తన తల్లి ఒకవేళ తన కొడుకుని బ్రతికించాలన్నా ఇంచుమించు 40 లక్షలు ఖర్చు పెట్టాయి. ఎలాంటి అండా కొండ దండా లేదు. ఉన్నవాడు అండా కొండ ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు మాత్రమే. ఇప్పుడు డాక్టర్ గారు నీ కొడుకుని బ్రతికించాలంటే 40 లక్షలు ఖర్చు. రేపే మొదలు పెట్టాలి ఆపరేషన్ అనేది. దయచేసి సిద్ధపరచుకోనగా ఈ తల్లి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, కానీ హాస్పిటల్లో మొరపెట్టింది, ప్రార్థన చేసింది. రేపటికల్లా మీకు ఎలాగోలాగా డబ్బులు చెల్లించేస్తానయ్యా, ఇప్పుడే జాయిన్ చేసుకోండి అని ఆ తల్లి మొరపెట్టినప్పుడు డబ్బులు లేకుండా హాస్పిటల్లో జాయిన్ చేసుకున్న రోజులు ఉన్నాయని కార్పొరేట్ హాస్పిటల్ అది. జ్ఞాపకం చేసుకోండి,
ప్రార్థించింది అక్కడికి జాయిన్ చేసుకున్నారు. ఎప్పుడైతే జాయిన్ చేస్తారో ఆ బిడ్డ మనసు మీద పడుకుని ఉన్నాడు. ఇక వెంటనే ఈ తల్లి ప్రార్థన మొదలు పెట్టింది. ప్రార్థించడమే మొదలు పెడుతుంది. అయితే ఈ తల్లి ప్రార్థన చేస్తుంది. ఉదయం 9 అయింది, మధ్యాహ్నం 1 గంట అయింది, సాయంత్రం 4 గంటలు అయింది. రోజు గడిచిపోతుంది. రాత్రి 1 గంట అయింది, 2 అయింది, 4 అయింది, ప్రార్థన చేస్తూ ఉంది. తెల్లారితే ఆపరేషన్, తెల్లారితే మొదలు పెట్టాలి. తెల్లారితే ఈ కుమారునికి ఆపరేషన్ మొదలు పెట్టడం జరగాలి. డబ్బులు లేవు. వెంటనే తెల్లవారున అయిపోయింది. ఆమె ఏం చేస్తుంది? బయటికి వెళ్ళిందా అనంటే లేదయ్యా, అక్కడే ప్రార్థన చేస్తుంది. మనసు మీద ఉండి ప్రార్థన చేస్తుంది. ఇదేంటి అనగా ఈలో నర్సుని పిలుచుకుని అంతా ఆ హాస్పిటల్ అంతా ఆ యొక్క పని అంతా ప్రాసెస్ అంతా ప్రారంభిస్తున్నారు. అయితే ఈ లోపు నర్సు వెళ్ళి ఆ కుమార్తెకి, అమ్మా సమయం ఏంది, మరి సిద్ధపరుచుకున్నావా అని అంటే ఇంకా ప్రార్థన చేస్తుంది. ఇంతలో డాక్టర్ గారు వచ్చారు. అమ్మ ఈరోజు ఆపరేషన్ ఉంది కదండి. అవును సార్. మరి ఆమె ఎక్కడికి ఉంది అని అంటే ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. 10 అయిపోయింది, 11 అయింది, ఇంకా మొదలు పెట్టే సమయము. ఈ డాక్టర్ గారు అంటున్నారు, అమ్మా ఈరోజు మర్చిపోయాను, ఈరోజు నా తల్లి గారు చనిపోయిన రోజు కనుక ఎవరికొకరికి నేను ప్రతిసారి సాయం చేస్తాను కనుక ఈ దినాన్న ఆ కుమారుడు ఆ మార్పిడి అనేది చేయాలి కదా, ఆ కిడ్నీ మార్పిడి, ఈ ఆపరేషన్ 40 లక్షలు ఖర్చు అవుతుంది కదా. ఈ దినము ఆ తల్లికి వెళ్ళి చెప్పండి, ఎలాంటి డబ్బు కన్నా అవసరం లేదు, మనం ఫ్రీగానే ఆపరేషన్ చేస్తున్నాం అని అనగానే ఈ నర్సు పరుగున చెంగిన ఈ ప్రార్థించానికన్నా ఇవి పరిగెత్తుకుని వెళ్ళి, అమ్మా ఎలాంటి సొమ్ము కన్నా అవసరం లేదు అనగానే తల్లి మాట్లాడుతుంది అన్నిటితో. ఏమనో తెలుసయ్యా, నేను నమ్ముకున్న దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు, నేను నమ్ముకున్న దేవుడు నన్ను వదిలేసేవాడు కాదు. నా కొడుకు వదిలి వెళ్ళిపోదామనుకున్నా దేవుడు దేవుడు అలాంటి ప్రార్థన శక్తి మనకుందా? అలాంటి ప్రార్థన బలం మనకుందా? బిడ్డలారా నిజమే, ఆమె సెటప్ ఏమీ బాగాలేదు. మన గెటప్పుడు చాలా మందిరానికి చక్కగా తయారుస్తాం, కాదనడం లేదు, మంచిది. కానీ హృదయము అంగీకారంగా ఉందా? దేవునికి ఇచ్చే వారంగా ఉందా? నీ హృదయం మీద సెటప్ గా ఉందా? దేవునికి ఇచ్చే సెట్ చేసుకునే ఒక ఆశ నీకుందా? దేవుడితో సంబంధం కలుపుకునే ఒక ఆశ నీకుందా? పిల్లారా, దేవుడు అంటున్నాడు, ఇది మనం చదువుకున్న వాక్యంలోనే 1 కొరింథీ 11వ అధ్యాయము 26, 27, 28 ఆ వచనం 34 వరకు చూస్తే ఆ సంస్కారపు విందు ప్రభు యొక్క దేవుని వల్ల విందు ఎలా అందుకోవాలో, యోగ్యత ఏమైనదో ప్రత్యేకంగా దేవుడు నీకు చెబుతున్నాడు. పిల్లరా, దేవుడు మాట్లాడుతున్న మాట ప్రతిదీ కూడా మనం జాగ్రత్త గమనించాలి. ఈ దినము జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఎలాంటి సమస్యల్లో ఉన్నా మన అంశం కూడా ఏంటి, సమస్యను ఎలా ఎదుర్కోవాలి. ఈ దినాన్న నువ్వు ఎలాంటి సమస్యలు ఉన్నా గాడ్ ఈస్ గ్రేట్ అని అనుకో, దేవుడే నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడి సమస్యని విడుదల చేస్తాడు. నీ యొక్క సేవకురాలి ప్రార్థన, ఆత్మీయత ప్రార్థనను కోరు. ఎక్కడ ఆదరణ లేకపోయినా మన ఆత్మీయత దగ్గర ఆదరణ దొరుకుతుంది. మన ఈ మందిరంలో ప్రేమతో కనపడుతుంది, సంఘ వ్యాధులు కనపడతాయి. జ్ఞాపకం చేసుకుని మన దినాలు, మన జీవితాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? సేవా పరీక్షల్లో, సంఘాల్లో, విశ్వాసంలో ఎదగక ఎందుకు ఒదిగిపోతున్నాము అంటే మనము పుచ్చుకునే ఈ యొక్క శరీరాలు ప్రభువుకి విధేయంగా లేవు కనుక ఏదో ఆచరణ చేసుకుంటే ఏమాత్రం ఫలితం ఉండదు. నలిగిపోయాడు. పిల్లరా, నీ హృదయం ఎలా ఉండాలంటే ఒక స్పాంజీలా ఉండాలి. ఎలా ఉండాలి? స్పాంజ్. ఈ పాపం అనే లోకంలో ఈ స్పాంజిని తీసుకుని వెళితే మొత్తం అంతా ఇంటిపై బరువెక్కుతుంది. దాన్ని వింటితే మొత్తం ఏమొస్తుంది? మొత్తం మురికే, మొత్తం పాపమే. ఇప్పుడు నీ పాపం అనే మనసు స్పాంజిలో ఎంత శుద్ధమైన వాక్యం నీకు బోధించినా చాలా పెద్ద నీరులా కాదు కదా. పైనుంచి నీరు ఎలా పడుతుందా అలాగే కిందకి పోతుంది. ఇంకా స్పాంజి పీల్చుకోదు. ఎప్పుడైతే ఈ పాపాన్ని నువ్వు కడుక్కుంటావో
ఈ పాపాన్ని కడుక్కుని హృదయం అనే వాక్యాన్ని నువ్వు హృదయంలో భద్రపరుచుకుంటావో, నువ్వు లోకంలోకి వెళ్ళినా పాపం అనే నువ్వు పైనుంచి పోసినా అది పైనుంచే పోతుంది, కానీ లోపలికి స్థాయికి చేరలేదు. దేవుడికి స్తోత్రం. అలా ఉండాలి. అలాంటి యోగ్యతతో నువ్వు తీసుకోయి శరీర రక్తము బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుని నేను రాత్రి కాలం చెప్పాను సమయము. ఒక క్రైస్తవుడి జీవితము ఎన్ని సంవత్సరాలయ్యానంటే 60 సంవత్సరములు. ఒక క్రైస్తవుడి జీవితం, మానవుడి సాధారణ జీవితం కూడా ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు. అయితే ఒక శాస్త్రవేత్త కనుక్కున్నాడు. బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి, ఒక మానవుడి జీవితం ప్రస్తుత కాలంలో 60 సంవత్సరాలు అయితే అదే క్రైస్తవ జీవితానికి వస్తే అదే సంవత్సరాలు. ఇప్పుడు ఈ క్రైస్తవుడు దేవుడికి ఇచ్చే సమయం ఎంతయ్యా అనంటే ఎన్ని నెలలు? 6 నెలలు. లెక్కప్ప చెప్పమంటారా? బిడ్డలారా, 20 సంవత్సరాలు మానవుడు పనికి ఉపయోగిస్తాడు. మరొక కొన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. మరొక 20 సంవత్సరాలు పడుకోవడానికి ఉపయోగిస్తాడు. ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి? 20 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 20 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు తినడానికి ఉపయోగిస్తాడు. ఆ సమయం అంతా తినడమే 5 సంవత్సరాలు. మరొక 5 సంవత్సరాలు ఆలోచనకి, ఎటు వెళ్ళాలా, ఎవరితో ముచ్చట్లా, వారిని ఆడిపోసుకోవాలి, వీడిని ఆడిపోస్తే, ఇవే ఆలోచనలు 5 సంవత్సరాలు. మరొక 5 సంవత్సరాలు మొత్తని ఉదయం సాయంత్రం మనం చేసే ఈ దేహాన్ని శుభ్రపరచుకోవడానికి, స్నానానికి 5 సంవత్సరాలు ఉపయోగిస్తాను. మరి కొన్ని 5 సంవత్సరాలు ఉన్నాయి. 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో ఇదిగో ఈ పరిశుద్ధ ఆదివారం, ఈ యొక్క ఆదివారం ఒక్కొక్క గంట గడుపుతావు చూస్తావా? ఈ గంటలన్నీ లెక్కేసుకుంటే నువ్వు ఇచ్చే సమయం ఎంత అంటే దేవునికి 6 నెలలు. అక్షరాల 6 నెలలు. 60 సంవత్సరాల్లో 6 నెలలు మాత్రమే దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతున్నావు. ఇప్పుడు చెప్పండి పిల్లరా, సిద్ధపాటు గుడికు, సిద్ధపాటు ప్రార్థనకు రాత్రి కాలం ఇంతమంది ఈ సిద్ధపాటులో లేరు. దీనికి కూడా మనం లేకపోతే చెప్పాం. ఎందుకు ప్రతిసారి ప్రార్థన ప్రార్థన అంటున్నాడంటే ఈ లోకం మనం కొట్టుకుపోయే స్థితిలోనికి తీసుకొస్తుంది. అందుకే ఈ ప్రార్థన యొక్క అడ్డుగా ఉంది. కొట్టుకుని పోకుండా ఉండడానికి. ఇప్పుడు 6 నెలలు వచ్చేసి, అయ్యా నా కష్టం ఇదిగో, నా బాధ ఇదే సరిపోతుంది జీవితం అంతా. అయ్యా నీ రక్తము నా కొరకు కార్చావు కదా, నా కొరకు నీ శరీరం అర్పించావు కదా, ఇదిగో నేను మారుతున్నాను, నా కుటుంబాన్ని మారుస్తున్నాను, పనిలో ప్రార్థనలో చేర్చుకోండి. ఎంతమంది 6 నెలల్లో ఇలాంటి ప్రార్థన చేస్తున్నా? ఇంకా ఎలా మన బ్రతుకులు మారుతాయి చెప్పండి? 6 నెలలు ప్రార్థన చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామా? 6 నెలలు ప్రార్థన చేసి దేవుడు మనం చూసేస్తాడా? మనం మొర వింటాడా? ఏలియా గారు 10 ఏళ్ళు కష్టపడితే మనం ప్రతిఫలం చూస్తున్నాము. దేవుడికి స్తోత్రం. ఎన్నో ప్రార్థనలు అమ్మగారితో సహా ఈనాటికి ప్రయాసపడితే ఈ దినాన్న మనము ఇంత ప్రశాంతంగా దేవుని మందిరంలో కూర్చోగలుగుతున్నాం. ప్రయాస ఉంటుంది, దేవునిలో శ్రమ ఉంటుంది. ఈ శ్రమను డీల్ చేయడం ఎలా అంటే దేవుడు చూపిస్తాడు. ఎదుర్కోవాలి. నువ్వు శ్రమ వచ్చినప్పుడు ఏమనుకోవాలంటే ద గాడ్ ఈస్ గ్రేట్ అనుకో. ఏమనుకోవాలి? ద గాడ్ ఈస్ గ్రేట్. విశ్వాసముతో దేవుడు నా పని అప్పచెప్పాడు, శ్రమ తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా ఒకరు జ్ఞాపకం చేసుకో, నీకు శ్రమిస్తున్నాడు అంటే నువ్వు మొయ్యగలిగితే ఇస్తాడు, లేకపోతే ఇప్పుడు నీకు శ్రమ ఇచ్చాడు అనంటే దాన్ని నువ్వు ఎదుర్కోగలిగితేనే నీకు ఇస్తాడు. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఒక పులికి ఒక జింక ఆహారం అయితే దానికి జింకకి కాళ్ళు ఇప్పుడు దేవుడు దాన్ని అక్కడే కూర్చోబెడతాడు, అవును కదా? కానీ ఎక్కడైతే తినేస్తుందని చెప్పి జింక పరిగెడుతుంది కదా. నువ్వు కూడా ఈ యొక్క లోకంలో పరిగెట్టాలి దేవుని దగ్గరికి. అప్పుడు నువ్వు కాచి కాపాడబడతావు. అప్పుడే ఈ యొక్క శరీరాత్మ నీకు అందించబడుతుంది. పరిశుద్ధ విందులోనికి నువ్వు చేర్చబడాలి. ఇక్కడ నువ్వు చేర్చబడితే పరలోక రాజ్యంలో నువ్వు
దీవించబడతాను. ఎంత పడతావు అని అలాంటి గొప్ప ధన్యత వచ్చిన మనల్ని అనుగ్రహించును గాక.